నమస్తే, వెల్కమ్ టు బీడీడీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూడు దేశాలు 3 రోజులు మోదీ యూరప్ టూర్. ఇంధన భద్రతే ప్రధాన ఎజెండా. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే. బీహార్ నుంచే మొదలు కానున్న పీకే రాజకీయ ప్రస్థానం. వాహనదారులకు భారీ షాక్. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే 10,000 రూపాయలు జరిమానా, జైలు శిక్ష. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్. ధోని ఈజ్ బ్యాక్. SRH పై CSK విజయం. ఇన్వెస్టర్ల అప్రమత్తత, నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది తొలిసారి విదేశీ పర్యటనకు యూరోప్ వెళ్లనున్నారు. సోమవారం నుంచి 3 రోజుల పాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తారు. యూరోప్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ అక్కడ పర్యటిస్తున్నట్లు ఒక ప్రకటనలో ఆయన అన్నారు. యూరోప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ పర్యటన తోడ్పడుతుందని, శాంతి శ్రేయస్సులను కాంక్షించే భారత్ వంటి దేశాలకు EU దేశాలే భాగస్వామ్య పక్షాలు అన్నారు. సోమవారం మోదీ జర్మనీకి చేరుకుని ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో సమావేశమవుతారు. 3-4 తేదీల్లో డెన్మార్క్ పర్యటిస్తారు. ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్తో చర్చలు జరుపుతారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ వెళ్లి అధ్యక్షుడు మాక్రాన్తో ముచ్చటిస్తారు. పర్యటనలో మోదీ మొత్తం 25 సమావేశాల్లో పాల్గొంటారు. ప్రవాస భారతీయులతో కూడా భేటీ అవుతానని మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా దాడులను గట్టిగా వ్యతిరేకిస్తూ యూరోప్ దేశాలన్నీ ఏకమైన వేళ భారత్ తటస్థ వైఖరి నేపథ్యంలో ఈ పర్యటన ఆయనకు సవాలేనంటున్నారు. ప్రధానంగా ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో బంధాల బలోపేతమే మోదీ ప్రధాన ఎజెండా అని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఈ అంశాలపైన మోదీ విస్తృతంగా చర్చించనున్నారు. साइन कर दो. वापिस दे देना. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు దాదాపుగా సంకేతాలు ఇచ్చిన ఆయన అవసరమైతే రాజకీయ పార్టీ ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ఒక ట్వీట్ చేశారు. 10 ఏళ్ల రోలర్ కోస్టర్ ప్రయాణం తర్వాత అంటూ ట్వీట్ చేశారు. ఇంతకాలం ప్రజల పక్షాన విధి విధానాలు రూపొందించినట్లు ట్వీట్ చేసిన ఆయన ఇక నుంచి జన్ సూరజ్ ప్రజలకు సుపరిపాలన దిశగా అడుగులు వేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ట్వీట్తో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు దాదాపుగా ఖరారు కాగా బీహార్ నుండి తన ప్రయాణం మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. అయితే ఆఖరులో కీలక పదవికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి విముఖత వ్యక్తం కావడం, ప్రాధాన్యత లేని పదవిని కాంగ్రెస్ ఆయనకు ఆఫర్ చేయడంతో పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఒకప్పుడు రాజకీయ వ్యూహకర్తగా బీహార్లో నితీష్ కుమార్ను గద్దె ఎక్కించడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు అక్కడి నుంచే ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన చేయడం గమనార్హం. వాహనదారులకు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని ప్రైవేట్ ప్రభుత్వ వాహనాల యజమానులకు 10,000 రూపాయల జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నట్లు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇన్ని రోజులు వర్క్ ఫ్రం హోమ్కే పరిమితమైన ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్నారు. అదే సమయంలో వాహనాల రాకపోకలు పెరిగి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ, గురుగ్రావ్ మార్గాల్లో 2020లో 347 మంది, 2021లో 10% పెరిగి 389 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2020లో 375 మంది తీవ్రంగా గాయపడగా 2021లో 409 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాన్ని బట్టబయలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 18వ రోజు ఆదివారం నారాయణపేట జిల్లాలోని అంత్వార్ స్టేజీ, కొల్లంపల్లి, లింగపల్లి, ధన్వాడలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రజలను బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులేనని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న అరాచకాలకు తగిన బుద్ధి చెబుతామని బండి హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కోయిల్ సాగర్ ద్వారా ధన్వాడ చెరువు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనంపై భారాన్ని మోపిన కేసీఆర్కు కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. 7:30కు వెళ్తున్నాం సార్, 12:30 అవుతుంది ఇంటికి ముట్టే వరకు. వీడికి వెళ్ళి నడిచిపోయే వరకు మేము ఇంటికి ముట్టే వరకు నాయాసి అంటే ముసలోళ్ళము 3 అయితే సార్, ఎండల్లో నడవాలి. ఇది ఇంకా డబ్బు అన్నీ పెరుగుతున్నాయి కానీ మా కూలే పెరుగుతలేదు. మేమేం చేయగలం? ఇంకా 3 నెలలు అవుతుంది చేయబట్టి, ఇది వరకు ఒక్క పైసా పడలేదు. ఇంకా మేమేం తిని బతకాలి? 3 నెలలు అవుతుంది సార్, పని చేస్తూనే ఉన్నాం. ఆటో కిరాయి కూడా పెడతలేరు, ఒక ట్రాక్టర్ పెడతలేరు, ఒక నీళ్లు పెడతలేరు, ఒక టెంట్లు లేవు, ఏవి లేవు సార్. మాకు ఉత్త గట్లలో ఎండల రావాలి, ఎండల పోవాలి. హలో, వస్తున్నారు, ఇంతకైతే ₹1 రాలేదు. ఈడ నుంచి ధన్వాడ నుండి ఈడికి వచ్చినాం. ఈ నుండి తాతల మళ్ళీ 3 కిలోమీటర్లు నడవాలి. మేము 3 గంటలు ఎక్కాలి, 2 గంటలు దిగాలి. నడుచుకుంటూనే వస్తాం సార్. నేనైతే మొన్న 2 వారాలు వేసిన వాళ్ళు సంక్రాంతి ₹1 రాలేదు. నడిచి నడిచి చాలా అవుతుంది అందరికీ. ఒక నీళ్ళు లేవు, ఒక పాలు లేవు, ఏది లేదు. 12 దాటిందంటే ఒకసారి ఉయ్యూరు నూతన షాదీఖానా రోడ్లోని మసీదు ఆవరణంలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ టౌన్ అధ్యక్షుడు కరీం బేగ్ సలీం, నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఆర్షతున్నీసా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ జంపాన కొండలరావు, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ చెక్క సత్యనారాయణ మరియు ప్రియతమ నాయకులు, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఆత్మని ఎంతో పవిత్రంగా ఉంచుతూ రోజాలు ఈ మాసం అంతా కూడా ఉన్నారు. వీరందరి ప్రార్థనల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ అల్లా దయతో సంతోషంగా, సుఖంగా, ఎటువంటి కష్టాలు లేకోకుండా రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి అల్లాని ప్రార్థిస్తా ఉన్నాను. మరి ప్రాంత అభివృద్ధి ఏదైతే ఉందో తప్పకుండా మీరు ఆశించినట్లు మీకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ముందుకి సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా కమిషనర్ గారిని కూడా ఇప్పుడే మాట్లాడటం జరిగింది. వచ్చే రంజాన్కి మనం షాదీఖానాని ప్రారంభించుకోవాల్సిందే. దీంట్లో ఎటువంటి నిధులు లేవు, లేదా ఏది కారణం చెప్పినా కూడా నేను ఒప్పుకోనని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే కాదు, గంగూరులో ఒక 50 లక్షలు పెట్టి ఒక షాదీఖానా, త్వరలో గోసాల్లో ఒక షాదీఖానా, ఇప్పటికే శరత్ నగర్లో ఒక షాదీఖానా శాంక్షన్ చేసి నిర్మాణానికి సిద్ధంగా ఉంది. మళ్లీ ఎన్నికలు వచ్చే లోపల ఈ నియోజకవర్గంలో 5-6 షాదీఖానాలు ఏర్పాటు. ఫలానా ఇన్విజిలేటర్ తల తిప్పనీయడం లేదు, వద్దు అని ధర్నాలు పరీక్షా హాలు దగ్గర చేసే రోజులు వస్తుందని మీరెప్పుడైనా ఊహించారా? అన్నమయ్య జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చేస్తున్న డిమాండ్ ఒకసారి మీరే చూడండి. అడిగిన వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నారు, నీకేం కావాలన్నా నీ కాపీలు జరపాలా, జరగవు.
చేతనైతే చదువుకొని రాయండి, లేవంటే లేదు. నీకెందుకయ్యా? అది నీ ఒక నా ఇష్టం. నలుగురిని పెడతాను, 5 మంది పెడతాను, నా ఇష్టం. నువ్వా నాకు చెప్పేది? డిస్టర్బ్ అవుతాను సార్, నాకు రావట్లేదు సార్ అట్లా. వాళ్ళకి సార్ నలుగురు ఎందుకండి సార్, ఇద్దరు పెట్టండి, వాళ్ళు ఆడే ఉంటారు. నలుగురు ఎందుకు ఉంటారండి? ఒక చిన్నపిల్లలు కాదు కాదులే సార్, అందరూ కలిసికట్టుగా అట్లే ఉండాలి. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని కర్నూలు నగరం గత రాత్రి ఘనంగా నిర్వహించారు. హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్బా టీవీ వ్యవస్థాపకుడు డాక్టర్ హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నవ్వు వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. ధ్యానం చేయడం ద్వారా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండవచ్చని డాక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ కవితలతో విద్యార్థులను నవ్వించారు. వరల్డ్ లాఫర్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ సమాజంలో ఒక నైతిక విలువ, హ్యాపీగా నవ్వడం, ఆనందంగా నవ్వడం అనేది నిజంగా ఒక నైతికతతో కూడుకున్న అంశం. మామూలుగా ఉన్న జోక్స్ వేస్తే నవ్వడం అది వేరే, బట్ మనం హృదయపూర్వకంగా నవ్వాలంటే మనం నైతికత అనేది ఒకటి ఉండాలి. సో అట్లాంటి నైతిక విలువలు పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఏ వ్యక్తి హృదయంలోనైనా కూడా పరిపూర్ణమైన నవ్వు అనేది ఒకటి వస్తుంది. సో అట్లాంటి నవ్వును ప్రజలకి అందిస్తూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది నేను ట్రైనరు. సో ఆ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఈ అబ్బా టీవీ అనేది స్టార్ట్ చేసి ప్రజలందరితోనూ మన్ననలు పొందుతూ ఎన్నో లక్షల మందిని హ్యాపీగా నవ్వుల సంతోషంలో ఉంచుతూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు చంద్రశేఖర్ సార్ పిలిచారు. సో చాలా హ్యాపీ అనిపించింది. వరల్డ్ లాఫర్ డే సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్కి వచ్చి ప్రతి 10 మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా బయటికి వెళ్తున్నారు. సో దీనికంతా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అప్పుడప్పుడు నేను చెప్తున్నాను, మా మెడికల్ కాలేజీలో ఇప్పుడు 280 సీట్లు అమ్మాయిలు ఉన్నారు, మిగతా అబ్బాయిలంతా ఎక్కడో లాస్ట్ ఉంటున్నారు. దట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా. Ladies are, they are not inferior to anybody. Only the thing is encouragement just must not only reproductive life. So మనం ఎంతో సార్లు మేము ఈ ఇంటర్నల్ మెడిసిన్, సో కాబట్టి మేము ఏ ఇంటర్నల్ మెడిసిన్ లో నౌ ద లాఫర్, సో హీ విల్ డెలివర్ ద థింగ్. బట్ మానవుడికి జీవితంలో నేను అనుకుంటుంటాను, ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. ఎందుకు ఉండాలి? అందరినీ చెక్ చేసుకున్నారు, బాగా ఉన్నారు. లాస్ట్ కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను అనమాట. సార్ అనేది నన్ను కాదు, నాకు అంత నల్లగా లేదు సార్. జస్ట్ ఫర్ సే జోక్స్ చెప్తున్నా. సో కాకి ముక్కు దొడ్డపడు నిజమే. మీకు ఈ నవ్వు అనే దాని మీద చిన్న కవిత కూడా. ఇది ఒక నవ్వు. ఆ నవ్వు చూసి నా గుండెల్లో పుట్టింది లవ్వు. నవ్వుతో ఆ అమ్మాయికి తీసుకెళ్ళి ఇచ్చాను ఒక పువ్వు. ఆ అమ్మాయి చెప్పింది, సాయంత్రం ఇంటికి రా నువ్వు. ఇంటికి వెళ్తే మేకప్ లేకుండా కనబడాక ఆమె నాకు కెవ్వు. వెంటనే నా ఒంట్లో తగ్గిపోయింది కొవ్వు. ఇప్పుడే స్పాట్ లో సార్ చెప్తున్నాడు, నేను కూడా సాహిత్యం ఎందుకు నాకు రాదు అనుకున్నాను. టక వచ్చేసింది. ఆ కవిత మీకు ప్రజెంట్ చేశాను. అంటే ముందాడు లేని మొగడైనా ఒక చిన్న కథ మీరందరూ వినింటారు ఇంత ముందుకు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు ఉంటారు.
ములుగు నియోజకవర్గంలోని ఒక్క పిలుపుతో 100 కిలోమీటర్లు లెక్క చేయకుండా మండుటెండలో 27 స్వచ్ఛంద సంస్థలు మరియు సంఘాలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన 40 కుటుంబాలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు. సహాయపడిన ప్రతి ఒక్కరికి ములుగు ఎమ్మెల్యే సీతక్క పాదాభివందనాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి ములుగు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు కలెక్టర్ ద్వారా వారికి తక్షణమే ఇళ్లు నిర్మించేలా ప్రత్యేక జీవో విడుదల చేయాలని కోరారు. వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా జై కిరణ్ ద్వారా ఫాదర్ గారు చెప్పగానే వాళ్ళకి ఏ కావాలి కనుక్కోండి అనగానే సీతక్క ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళందరూ మనకి స్టూల్స్ కానీ కుర్చీలు కానీ కావాలని చెప్పగానే వెంటనే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా సీతక్క సేవ చేస్తున్న అందరికీ ఆవిడ కలకాలం అందరూ మనసులో ఉండాలి. నా సీతక్క చాలా గొప్ప మనిషి. ఇటువంటి ఆడపడుచు మనకు దొరకడం గొప్ప. అక్క చేస్తాం కొట్లాడతాదమ్మా. అక్క కొట్లాడితే ఎదిగిపోయే ఇంటి ఆడపడుచు. దేశవ్యాప్తంగా ఈ యొక్క బాధను విస్తరింపజేసినటువంటి మహనీయురాలు సీతక్క సీతక్క గారు మరి ఆమె చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఆమె ఒక్కతే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మనం కూడా ఆమె బాధలో పాలు పంచుకొని మీ అందరికీ సహకారం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫేస్బుక్ పేజీలో చూసి నేను ఫేస్బుక్లోని అన్నకి కామెంట్ పెట్టడం జరిగింది. అన్న నాకు నెంబర్ ఇస్తే నేను వెంటనే కాంటాక్ట్ చేసి నా వంతు సహాయంగా నాకు తోచినంత సీతక్క గారు మనకు ఉన్నారు. అక్క గారు ఒకసారి వచ్చిందంటే ఇక మీకు 15-20 రోజుల్లో మీకు అన్ని రకాల ఇల్లు కానీ ఇన్ని కష్టాలు చూసి దాని ప్రపంచానికి తెలియజేసింది ముందు అక్క గారు. దాని వల్లనే ఈ రోజు మీకు ఈ ఊరికి కానీ గ్రామానికి వచ్చే సదుపాయాలు కూడా కేవలం అక్క వాళ్ళని ఈ గంటపరంగా చెప్పగలుగుతున్నాం. సంవత్సరం కూడా స్వామివారి మేడం గారు మా పిల్లలు వాటి గురించి ఆలోచిస్తున్నారని మేడం గారు ఇచ్చడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంతమంది రావడానికి గల కారణం ఒకటే ఒక కారణం. సీతక్క దగ్గరకు వచ్చి ఒక డొనేషన్ చేస్తే ఎవరికైతే పేదవారికి చెందాలో అది ఖచ్చితంగా వారికి చెందుతుందనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ధన్యవాదాలు. చాలా దూరం అని దగ్గర అనుకుని వచ్చింది వాళ్ళు. కానీ ఇంత దూరం వచ్చింది. ఇక్కడ మాకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. వెళ్తూ వెళ్తూ సమ్మక్క దేవుడు కూడా కనబడతాడు. మీకు అందరి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న ఇంత మందికి ఒక తల్లిలాగా సీతక్క వచ్చి వెంటనే నీకేం కాదు నేను నాకు ధైర్యం తెచ్చుకో ఏం కాదు. తనకు ఎంతో ఇష్టమైన చింతచిగురు తన తోటలో స్వయాన తానే కోసి చింతచిగురు పప్పు చేయమని ఇంటికి పంపారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు. గ్రామస్తులతో మాట్లాడుతూనే చిన్నప్పుడు మా తల్లి నరసమ్మ అలా నడుచుకుంటూ వెళ్ళి మా తోటలో చింతచిగురు కోచుకొచ్చే వాళ్ళమని, పప్పులో పచ్చడిలో పులుసులో ఇలా పలు వంటకాల్లో నెయ్యి వేసి పెట్టిన రోజులు నాకు గుర్తుకు వచ్చాయి అని గ్రామస్తులతో ఆనాటి మాటలు పంచుకున్నారు. ಇದು ಮಂಡಿಗೆ ಫಸ್ಟ್ ರೇಟ್ ಬರ್ತೈತೆ ಇದು వస్తే సిన్సెట్లు పెరుగుతుండే ఏం చెప్తారా జనాలంతా. ಸಿನ್ಸೆಟ್ಲು ಕದ್ರಣ ಒಂದು 20-30 ಒಳ್ಳೆ ರಾಗಿ ತೆನೆ ಕೊಯ್ದು ನೀನು ಬೀಜ ಅಂತ ಕೊಡು. ಒಳ್ಳೆ ತೆನೆ ಕೊಯ್ದು ಬೇರೆ ಹಾಕಿ ಬಾಂದ್ರ ನೀರು ಹಾಕ್ತೇನೆ ಅಲ್ಲೇ ಬೀಜ ಬೇಕು. ಸ್ವಲ್ಪ ಊರು ಗೊತ್ತಾಗಬೇಕು ನಮಗೆ. ఫోన్ చేసి చెప్పు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో బిసివిరెడ్డి క్రీడా ప్రాంగణం నందు బాలురు ఆల్ ఇండియా బాస్కెట్బాల్ టోర్నమెంట్లో క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు, జెడ్పీ చైర్మన్ కవర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. రోజా 2 బాస్కెట్ గోల్స్ వేసి సందడి చేశారు. ఫైనల్లో ఇండియన్ నేవీ, పంజాబ్ పోలీస్ మధ్య రసవత్తరంగా సాగిన పోటాపోటీ మ్యాచ్ను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. విజేతలుగా నిలిచిన ఇండియన్ నేవీ టీంకు ₹1,00,000 మొదటి బహుమతి, పంజాబ్ పోలీస్ టీంకు 75,000 రెండవ బహుమతి, కేరళ టీంకు ₹50,000 మూడవ బహుమతి ప్రదానం చేసి కప్స్ను అందించారు. రోజా మాట్లాడుతూ గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని, క్రీడలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రపంచ క్రీడాకారులుగా గుర్తింపు పొందడానికి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజుని మనసున్న మారాజు అని కొనియాడారు. తనని గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. Time left. Fourth quarter, time left 5 minutes and 42 seconds. With Indian Navy team performance. मैडम आपको बहुत बहुत धन्यवाद. Congratulations Indian Navy team. सब मंच पर आने की कष्ट कीजिए. Congrats Mr. Bila, player of the tournament. Player of the tournament, Bila, please look at him. How successfully he played. రాష్ట్రమంతా కూడా జగనన్న ఆదేశాల ప్రకారం గ్రామీణ అర్బన్ క్రీడలన్నింటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా తీసుకొచ్చి ఏ విధంగా అయితే స్పోర్ట్స్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేసి గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి మరి మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసి వారందరికీ కూడా ప్రభుత్వం సపోర్టివ్ గా ఉంటూ నేషనల్, ఇంటర్నేషనల్ లో సారథ్యం మారేసరికి సర్వస్వం మారిపోయింది. చెన్నై ఆట తీరు అదిరిపోయింది. ధోని కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ మ్యాచ్లో చెన్నై మళ్లీ అచ్చంగా సూపర్ కింగ్స్ అయింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోని బృందం 13 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లకే కోల్పోయి 222 పరుగులు భారీ స్కోరు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 99, 6 ఫోర్లు 6 సిక్సర్లు, కాన్వే 55 బంతుల్లో 85 నాట్అవుట్, 8 ఫోర్లు 4 సిక్సర్లు ఓపెనింగ్లో చెలరేగారు. తర్వాత హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 33 బంతుల్లో 64 నాట్అవుట్, 3 ఫోర్లు 6 సిక్సర్లు అందించినటువంటి లైఫ్తో అర్ధ సెంచరీ చేశాడు.
జాతీయ అంతర్జాతీయంగా ఈ వారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:30 సమయానికి సెన్సెక్స్ 439 పాయింట్లు నష్టపోయి 56,621 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 16,959 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, టైటాన్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎథెర్ మోటార్స్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మూడు దేశాలు 3 రోజులు మోదీ యూరప్ టూర్, ఇంధన భద్రతే ప్రధాన ఎజెండా. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే, బీహార్ నుంచే మొదలు కానున్న పీకే రాజకీయ ప్రస్థానం. వాహనదారులకు భారీ షాక్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే 10,000 రూపాయలు జరిమానా, జైలు శిక్ష. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్. ధోని ఈజ్ బ్యాక్, ఎస్ఆర్హెచ్ పై సిఎస్కే విజయం. ఇన్వెస్టర్ల అప్రమత్తత, నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.